నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 100% కరప్షన్ సర్వేలు చెబుతున్నాయి ఇవి. అలాగే ఉత్తరాంధ్రలో చాప చుట్టేయబోతున్న కూటమి. అవుట్ ఆఫ్ 34 17 సెగ్మెంట్స్ కష్టంగా ఉన్నట్టు రైజ్ CEO చేసిన సర్వే అది. సరే, కేకే గారి సర్వేలో అయితే వాళ్ళు 5 ఏళ్ళలో చేసింది, వాళ్ళు అంత టైం తీసుకోదలుచుకోలేదు, కూటమి ఏడాదిలో చేసిందని ఆయన చెప్తున్నారు. ఇవి కాక తిరుపతి కొండ మీద కొండకెళ్ళే దారిలో మెట్ల దారిలో లిక్కర్ బాటిల్స్ యథేచ్ఛగా. అండ్ టు స్టార్ట్ విత్ కేఎస్ ప్రసాద్ గారి షో స్టార్ట్ చేసే ముందర అమరావతి అంశం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు వ్యవహారంలో మరి ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది? కేసులు అయితే నమోదు చేశారు. అండ్ ఇదే పారదర్శకత అన్ని అంశాలకి వర్తిస్తుందా? ప్రసాద్ గారు, టు స్టార్ట్ విత్ మరి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే హైలీ అబ్జెక్షనబుల్. అందులో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేదు. కనీసం అపాలజీ చెప్పడానికి కూడా ముందుకు రాని ఆ పెద్ద మనిషి ఇంత జరుగుతున్నా కూడా, రాష్ట్రం ఇంత అల్లకల్లోలం, అందరూ రెస్పాండ్ అయ్యారు, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేశారు, గవర్నమెంట్ కూడా 2 చోట్ల కేసులు పెట్టింది. ఏంటంటారండి, ఎలా ఈ అంశం మీద మీ కాల్ ఏంటి? 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం. అంటే నాకు తెలిసినంతవరకు వెరీ స్పాంటానియస్గానే కృష్ణరాజు గారు అయితే అపాలజీ చెప్పారు. అండ్ అలాగే కొమ్మినేని గారు లైవ్ షోని నెక్స్ట్ డేలోనే ఆయన ఖచ్చితంగా ఆయన కూడా అపాలజీస్ చెప్పారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక సీనియర్ జర్నలిస్ట్ స్థాయి కలిగిన వాళ్ళిద్దరూ, చాలామందికి నాకు తెలిసి ఆయన 18 సంవత్సరాల పైచీలక కంటిన్యూస్ డిబేట్స్ చేస్తున్నారు కొమ్మినేని గారు. అండ్ ఇవాళ ఒక జర్నలిజం విలువలను పరిరక్షించే దగ్గర ఒక పొరపాటు, మానవ తప్పిదమే అది, నోట్లోంచి వచ్చిన ఒక తొట్టుబాటు అనే చెప్పాలి. పైపెచ్చి అది రాజధానికి ఆపాదించి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా అది ఆక్షేపణీయం. ఇప్పుడు కొన్ని డెలిబరేషన్స్ ఉంటాయి, ఒక ఛానల్లో చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు, దానికి మేనేజ్మెంట్ ఈజ్ వాట్ వై దేర్ కన్సర్న్. అదేమైనా స్క్రిప్టెడ్ డైలీ సీరియల్ అయితే చెప్పమనండి, యాజ్ పర్ ది స్క్రిప్ట్ ఇది జరుగుతుంది అని. అలాగే ఇంకో ఛానల్లో కూడా అలాగే చెప్పులతో కొట్టుకున్నంత, గల్లాలు పట్టుకుని కొట్టుకున్నంత ఉదంతాలు ఉన్నాయి. అది కూడా ఎవరు బీజేపీ వ్యతిరేక అధికార ప్రతినిధి, ఒక విశ్లేషకుడు. ఆయన అయితే కొలికిపూడి గారు అయితే ఆ రోజు విశ్లేషకుడు స్థాయి కదా, ఎమ్మెల్యే కానీ ఆ రోజు విశ్లేషకుడే కదా ఆయన. అలాగే ప్రతి కూడా వెనక్కి తీస్తుందా గవర్నమెంట్ ఆ కేసు కూడా ఏమన్నా? మరి ఏం తీసుకుందాం, కనీసం మేనేజ్మెంట్ ఏమైనా అపాలజీ చెప్పింది అట్లీస్ట్ బీజేపీ పార్టీకి ఏమైనా? సో నేను ఇది ఏదో వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళన్నది నేను విశ్లేషించదలుచుకోలే. తప్పే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఇంకోళ్ళు గలాబడిన హనుమంతరావు గారు గలాబడిన దగ్గర హనుమంతరావు గారు మాజీ ఎంపీ స్థాయి అయింది, పిసిసి అధ్యక్షుడు చేశాడు ఆయన. ఈయన సినిమా యాక్టర్. సో అప్పుడు కూడా ఇప్పుడు మీరు ఉన్నారు సార్, అక్కడ కూర్చొని ఉంటారు, నేను ఎక్కడి నుంచి నా పక్కన పడుతూ నాకు ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది, ఏదో పొరపాటు జరుగుతుంది, వాట్ వై యువర్ రెస్పాన్సిబుల్? మీరేం బౌన్సర్లు కాదు కదా నియంత్రించడానికి. రెండోది, ఒక డెలిబరేషన్ వచ్చినప్పుడు కంపారిజన్స్ చేస్తే మాత్రం వాస్తవానికి ఎవరితోనూ దేన్ని పోల్చలేము. అక్కడది ప్రతిదానికి మేనేజ్మెంట్ని, మేనేజింగ్ డైరెక్టర్ని రెస్పాన్సిబుల్ చేద్దామంటే అది డైలీ సీరియల్ అనుకోండి సార్, ఆ విధమైన పొరపాటు జరిగితే చెప్పండి. ఇప్పుడు దానికి జబర్దస్త్ ఉంది, స్క్రిప్టెడ్ ప్రకారం వాళ్ళు హ్యూమిలేట్ చేస్తుంది ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మీరు రైస్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఇట్ గోస్ బై స్క్రిప్ట్. ఎస్. ఇప్పుడు ఆయన ఒక స్థాయి కలిగిన జర్నలిస్టు ఈరోజు ఒక మాట, ఒక స్టాటిస్టిక్స్ని పట్టుకొని ఇవాళ రాజధాని విషయంలో మేము ఇంకో మాట చెప్తాను సార్, అమరావతి రాజధాని ఉంది, దేవతల రాజధాని అని చంద్రబాబు గారు అన్నారు. మీరు గుంటూరు వాస్తవ్యులు, మీకు దాని అక్కడ చుట్టుపక్కల అమరలింగేశ్వర స్వామికి ఈ రోజుకి సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమం నిర్వర్తించిన ఉదంతో చెప్పండి. అక్కడైతే చేయలేదు, కొత్త అమరావతిలో అయితే చేయలేదు. బౌద్ధ స్తూపం ఉంది, బౌద్ధుడికి సంబంధించిన అంశంతో ఇచ్చేస్తున్నప్పుడు మరి నిజంగా దేవతల రాజధాని అంటే దానికి సంబంధించింది ఒకటే ఉంది. అమరలింగేశ్వర స్వామిని తీసుకురాలేదు, పానకాల స్వామిని తీసుకురాలేదు. కనీసం ఒక్కసారి కూడా గుడికి వెళ్ళినదంతా చెప్పండి అమరలింగేశ్వర స్వామి. అక్కడ సెంటిమెంట్ ఉందిలేండి, అక్కడికి వెళ్తే పదవులు పోతాయని ఒక నమ్మకం, భయంతో ఎవరు వెళ్తారు. అదే మరి ఆ శివాలయానికి వెళ్తే సెంటిమెంట్ బ్రేక్ చేసి రామారావు గారు గోవిందరాజు టెంపుల్ వెళ్ళిన తర్వాత కదా ఉపద్రవం వచ్చింది. అంటే సెంటిమెంట్కి అతీతంగా అంటే ఒక స్థాన ప్రాబల్యం గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు వాసిరెడ్డి రాజులు పాలించారు, శాతవాహనులు పరిపాలించారని చెప్పిన దగ్గర హీ వాజ్ అన్ అన్పారలల్ కింగ్ అండి. అంటే ఆయన గురించి మాట్లాడితే రోజుల తరబడి మాట్లాడారు. నేను అదే చెప్తున్నాను సార్, స్థాన బలం అంటారు కదా, స్థాన బలం అనేది ఆయన దాన్నే కేంద్రంగా చేసుకుని, ధరణికోట అప్పట్లో దాని పేరు, దాన్నే కేంద్రంగా చేసుకొని రాజ్యం చేశారు ఆయన. నేను చెప్తుంది అదే సార్, స్థాన బలం ఉన్న దగ్గర నీ సొంత ప్రయోజనాలు ఆలోచించే వాస్తవాన్ని నేను ముడిపెట్టి మాట్లాడితే ఎంతవరకు అంటాను. ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పింది ఖచ్చితంగా ఆ మాట తొట్టుబాటో, లేకపోతే ఆయన గ్రహపాటో, లేకపోతే ఆయన నోట్లోంచి వచ్చింది, ఖచ్చితంగా తప్పు ఖండించవలసింది. నాకు రాజధాని నా సార్వభౌమత్వానికి నిదర్శనం సార్. నా రాజధాని విషయంలో ఎవరైనా దాన్ని ఆపాదించమంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక రాజధాని దేశానికి ఏదంటే ముంబై అంటాం. కానీ అక్కడ ఒక రెగ్యులేట్ ఏరియా ఉంది, ఆ ఏరియాని బేస్ చేసుకుని రెగ్యులేటరీ ఏరియా ముంబై అంటే అది ఎంతవరకు సముచితం?
కలకత్తాలో సోనాగచ్చి ఉంది, అలాగనే కలకత్తా మొత్తానికి ఆపాదించి మాట్లాడలేము కదా. చేత ప్రాంతానికి విలువ ఉంటుంది, అందులో ముఖ్యంగా అమరావతి ఆ రైతుల పట్ల. కానీ ఒకటి నేను చెప్తున్న కన్సర్న్స్ ఏంటంటే, దయించి అక్కడ ఉన్న మహిళల్ని ఆ విధంగా ఆయన మాట్లాడారు అన్న దాన్ని అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను. రాజధానిని ఆ విధంగా అభివర్ణించడం తప్పు 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 3 సార్లు చెప్తున్నా. కానీ అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ అభివర్ణించారన్న కోణంలో దీన్ని వాస్తవాన్ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రం ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళు స్త్రీ జాతిని ఎవరైనా గౌరవించవలసిందే. అలా అన్వయించుకుని మాట్లాడడం కూడా చాలా తప్పు అంటారు. మనం రండి వాళ్ళని ఇప్పుడు రోగ్ చేయడానికి. తప్పే ఆయన నోట్లోంచి వచ్చింది తప్పు. నేను దానికి ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఈ విధంగా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఇప్పుడు లైవ్లో ఉంటాయి సార్. ఇప్పుడు అదే అనుకోండి, ఒక యూట్యూబ్ ఛానల్లో మేము ఏదో చేసినప్పుడు పొరపాటున మాట వస్తే టక్కమని అదే దాన్ని ఎడిట్ చేయడానికో కట్ చేయడానికో, లైవ్లో ఉన్నప్పుడు చాలా సంయమనాలు పాటించాలా. వెరీ బ్యాలెన్స్డ్గా ఉండాలండి. నేను ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాను, కానీ పదం జారుతున్నప్పుడు దానికి బాధ్యత వహించవలసింది మన అందరి మీద ఉంటుంది. నా స్థాయికి కొమ్మినేని గారికి కృష్ణరాజు గారికి చెప్పేంత స్థాయి కూడా కాదన్నది. కానీ ఒక మానవ తప్పిదం కింద కానీ దీన్ని ఈరోజు చేస్తే నాకు తెలిసినంత వరకు వాళ్ళు అపాలజీస్ కూడా చెప్పారు. ఇంకోసారి కావాలంటే చెప్పమంటే నేను కూడా రిక్వెస్ట్ చేయమంటే చేస్తాను తప్ప దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద అగ్రవేట్ చేసుకుంటూ ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ మనోభావాలు గాయపరిచే హక్కులు కల్పించుకునే స్థాయిలకి దయించి మాత్రం ఎవరు వెళ్ళొద్దు. ఇది నా విన్నపం. రైట్. కమింగ్ టు సర్వేస్ ఆస్పెక్ట్ అండి, మనం 2 సర్వేలు చూసాం. కేకే గారు చేశారు, అలాగే రైజ్ ప్రవీణ్ పుల్లట ఆయన చేశారు. ఆయన అచ్చంగా ఏంటంటే ఉత్తరాంధ్ర వరకే కన్ఫైన్ అయ్యారు. ఆయన ఆ ప్రాంతానికి చెందినవారు, శ్రీకాకుళానికి చెందినవారు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. 34 సెగ్మెంట్స్ ఉన్నాయండి ఉత్తరాంధ్ర అసెంబ్లీ సెగ్మెంట్స్. అవుట్ ఆఫ్ 34, 17 ఎదురుగాలి వీస్తోంది, 9 ఖచ్చితంగా పోతారు అని చెప్పేసి ఆయన చెప్పాడు. కేకే గారు ఏమన్నారు, 44 బలహీనంగా ఉన్నాయి, 19 ఫర్ షూర్, అంటే అక్రాస్ ద స్టేట్ ఆయన చెప్పింది. ఉత్తరాంధ్ర కన్ఫైన్ అయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ టోన్ అండ్ టనర్ మారింది. లాస్ట్ ఇయర్ ప్రీ ఎలక్షన్స్లో వీళ్ళు కూటమికి ఆయనతో యాక్యురేట్గా చెప్పారు. ఎవరు కేకే గారు 134 అన్నారు, 134 వచ్చినాయి. ఈయన కూడా ఏంటంటే కూటమి ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని ఆయన లెక్కలతో వచ్చారు. ఆయన 2 నిజమే. ఇవాళ ఒక్కసారిగా 360 degrees ఇట్లా టర్న్ అయిపోయింది. 2 సర్వే స్పెషలిస్టులు వాళ్ళు అలా చెప్పడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా బ్యాచ్మేట్ ఉండేవాడు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని పిలిచేవాళ్ళు వాడిని. నిజంగా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మాతో వచ్చినాడు. ఇట్లా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఈవెన్ సర్వేర్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ స్థానికతని ఎక్కువగా ఒడిచిపట్టుకుంటారు సార్. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల స్థానిక లీడర్ ప్రతిస్పందన మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ సంక్షేమం అన్నది ఎప్పుడైనా ప్రభుత్వానికి లీడ్ అవుతుందో లేదా అన్నది 2 ప్యారల్గా మ్యాచ్ చేస్తారు. 36 పారామీటర్స్ చూసారండి ఎవరు కేకే గారు. అదే ఈయన కూడా అరౌండ్ 15-20. సరే ఒకటి చెప్తున్నాను, సర్వే చేసే వాళ్ళ దగ్గర క్వశ్చనర్ భయంకరంగా ఉంటుంది. ఈ క్వశ్చనర్లో వాళ్ళు చేస్తారు ఒక్కొక్క శాంపుల్ మీద వాళ్ళు ద వే దే స్పెండ్ ద టైం, దానికి వెనకాల ఫాలో అప్, ఒక బ్యాకప్, చాలా రకరకాల కోణాలు ఉంటాయి. 90% అది యాక్యురసీ ఉంటుంది. కానీ దాని సక్సెస్ రేషన్ పట్టుకొని సర్వేలు చేసిన వాళ్ళందరూ తప్పులు రైట్లు అంటే మాత్రం కుదరదు. ఇది నిజంగా ఏ పార్టీ రూలింగ్ గవర్నమెంట్కి అయితే ఇవి ఒక చేతావనీలు ఇవన్నీ. ముఖ్యంగా కేకే గారి లాటైనా ఈ రైజ్ అనే సంస్థలు 2 అయితే ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమికి ఫేవరబుల్గాను అండ్ ఎన్డీఏ కూటమితో ఎలానే పనిచేసినంత సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. రైజ్ అయితే ముఖ్యంగా స్వచ్ఛందంగా ఇది ఆల్మోస్ట్ ఫేవరబుల్ టు తెలుగుదేశం అన్న కోణంలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ క్వశ్చనర్ ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పైచిలకు ప్రస్థానం ఈ ప్రాస్పెక్ట్లోనే ఎక్కువ డ్రైవ్ చేశారు. సో ఇప్పుడు అవి యాడ్ అయ్యి సక్సెస్ నెరేషన్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. సో ఆ ప్రక్షాళించే కార్యక్రమంలో వాట్ పాజిటివ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, వాట్ నెగటివ్స్ అన్న దగ్గర చూసుకుంటే మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ 34, 17 అయితే డెఫినెట్గాను అండ్ 9 అయితే మెజరబుల్ సిచ్యువేషన్స్ ఆయన చెప్పారండి. ఈవెన్ నేను అక్కడ చదువుకున్నాను సార్, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో నాకు అనుభవం తెలుసు. అక్కడ కూడా ఈవెన్ తెలుగుదేశం కంచుకోట అండి ఉత్తరాంధ్ర. సిన్స్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద పార్టీ నిజంగా బీసీలకి పెద్దపీట వేసి గుండెలకి హత్తుకొని మరి బీసీలకి అద్భుతమైన విజయాలను అందించిన పార్టీ. మీరు ఆ కోణంలో మీరు చూసుకోగలుగుతారండి. ఉదాహరణకి శ్రీకాకుళం ఎర్రనాయుడు గారు ఒక టాల్ పర్సనాలిటీ, అలాగే అశోక్ గజపతిరాజు గారు, ఆనంద్ గజపతి గారు విజయనగరం జిల్లాకి టాల్ పర్సనాలిటీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ వైజాగ్ వచ్చారకల్లా గోల్స్పాటి గారు, మీరు ఎవరైనా తీసుకోండి అక్కడ అతిరథ మహారాజులు చలపతిరావు గారు, లేకపోతే ఈయన ఎవరైనా మన కాంగ్రెస్ ఆయన పెద్ద ఆయన ద్రోణరాజు సత్యనారాయణ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న దగ్గర కూడా దా మొనాటమీని బ్రేక్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అక్కడ నిజంగా చెప్పాలంటే అశోక్ గజపతిరాజు గారు, ఆనంద్ గజపతిరాజు గారు మా ఉమ్మడి జిల్లాకున్న ఆ స్థానికతని
అక్కడ ఆ వైబ్రేషన్స్ని తెలుగుదేశానికి యాడ్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ రోల్ వైఎస్ఆర్సీపీకి అయితే బొత్స సత్యనారాయణ గారు ప్లే చేస్తున్నారు ఇండైరెక్ట్గా చూసుకుంటే. ఇన్ఫాక్ట్ వైటల్ రోల్ ఇన్ఫాక్ట్ బొత్స గారు కూడా దొరణరాజు గారి శిష్యుడే. సో ఇవన్నీ మీరు చూసుకుంటే సార్, అంటే బొత్స గారు శిష్యుడు కన్నా అశోక్ గజపతి ఆనంద గజపతి రాజు గారు మొనాటమీని బ్రేక్ చేశారు. మా విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ఒకసారి మన కేకే గారు తోటి మనకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారంటే కరప్షన్ యాంగిల్ వచ్చేప్పుడు ఆయన ఏమంటారు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉందని వచ్చిందా, ఇక్కడ ఎక్కువ వచ్చిందా? అది కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. పోటాపోటీగానే ఉంది సార్. పోటాపోటీగా ఉంది. 1 yearకే పోటాపోటీగా ఉందంటే అది ఆలోచించుకోవాలి. ఇంకా రెస్ట్ ఇస్ అది విత్ ద పీపుల్, అది జనం అర్థం చేసుకుంటారు. కరెక్ట్. సో కరప్షన్ మీద మాత్రం మీరు నిర్దిష్టంగా మీరు ఫోకస్ పెట్టారు. కరప్షన్ లేదని ఎవరైనా చెప్తే అది 100% అబద్ధం సార్. అది పారాచూట్స్ ఎక్కువ మంది వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అని భావించిన ప్రజలు ఉన్నట్టు మీరు ఎక్కడైనా అవుట్ ఆఫ్ అక్రాస్ 175 మీరు డీడీ నోటీస్ అంటే మీరు చెప్పిన పారాషూట్ ఏదంటే టక్కన సడన్ గా వచ్చారు వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారంటే అది ఎప్పుడు నెగిటివిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉందని వచ్చిందా, ఇక్కడ ఎక్కువ వచ్చిందా? చూసారు కదా, కరప్షన్ 100% ఉంది అనేది చెప్తున్నారు. ఆ 5 ఏళ్లతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత క్రమపద్ధతిలో హైలీ డిసిప్లిన్డ్ మేనర్లో కరప్షన్ జరిగిందో దాన్ని వీళ్ళు 1 ఏడాదిలో చేశారంటున్నారు. నేను కూడా మాట్లాడడం జరిగింది ఆయనతో. అంటే మీరు అన్నట్టు కరప్షన్ అనేది ఎందుకు ఎంత ఉధృతంగా 1 yearలో ఉందంటే ప్రజలు గ్రహించగలగాలి. ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయ్యాయో వీళ్ళకి 5 years టెన్యూర్ లేదు. అంచేత షార్ట్ స్టింట్లోనే దే వాంట్ టు గెయిన్ మోర్ అండ్ మోర్ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకుని షార్ట్ స్టింట్లోనే కొట్టడానికి చూస్తున్నారు. అందుకని మీ మీద ఎంత ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ట్రూ అప్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కంపారిజన్స్ చూసుకుంటే ఏవైనా మీరు తీసుకోండి. అలాగే ఇసుక పేరుకు మాత్రం ఉచితం, దాంట్లో జరుగుతున్నంత దోపిడీ అసలు నా భూతో నా భవిష్యత్. అండ్ 3వ కంటికి అనుమానం రాకుండా సమ్ బేసిక్ పర్సంటేజెస్ కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా అందిన ఉదంతాలు చాలా ఉన్నాయి స్టేట్ మొత్తం. మీకు తెలుసా మీకు? అంటే ఏదో అంటారు చూడండి, సామెత ఉంటుంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. ఎవరికి మట్టుగా వాళ్ళే 3వ కంటికి తెలియకుండా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ప్రజల మీద విపరీతంగా పడుతుంది. ఎందుకంటే 5 ఫ్యాక్టర్స్ బాగా పనిచేశాయండి. ఆయనతో మాట్లాడి చెప్పినట్టే ఇసుక, లిక్కర్, మైనింగ్, రియల్ ఎస్టేటు అండ్ భూముల కబ్జా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయితే భయంకరంగా కుదేలే ఉంది 2 రాష్ట్రాల్లో. మీరు ఎక్కడ మీరు చూసుకుంటే ఒక్కడికి కూడా ముందుకెళ్ళిన ఉదంతాలు లేవు. ఏడకక్కడ స్తబ్దంగానే ఉంది మార్కెట్. మీరు దీనివల్ల మీకు ఇంకోటి అంటే కామన్ మ్యాన్ చేతిలో డబ్బులు లేనందుకు రొటేషన్ ఏదైతే ఆగిపోయిందో సార్, దీనివల్ల వచ్చిన ఉపద్రవం వల్ల ఏంటంటే మన జీడీపీ అండ్ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ వసూళ్ళ మీద కూడా తీవ్ర ప్రభావాలు పడుతున్నాయి. సో ఇవన్నిటితో ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అంటే వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు, నాయకులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ అరౌండ్ అన్న దగ్గర చూస్తే ప్రజలు మానసిక సంఘర్షణ, ఆర్థిక వెసులుబాటు లేని నిస్సహాయ స్థితిలోనూ ప్రజలు డ్రైవ్ అవుతున్నారు. సో మీరు ఏ మార్కెట్ని టచ్ చేసి చూడండి కావాలంటే. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటున్నాయంటే వీళ్ళు అతి తక్కువ టైం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అన్నది లాస్ట్ ఇయర్ అసలు వీళ్ళ చేతిలో ఏమి ఉండదు, అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ. సో ఈ 2 years చాలా క్రూషియల్ చేసుకున్నప్పుడు ఇంతకింత నెక్స్ట్ ఇయర్ మీరు ఏమి యాంటిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఏడాదంతా కులగణన, జనగణన అయిపోతుంది. వచ్చేది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయిపోతే ఇక మిగిలింది ఏంటి? 28లో 27 ఎండింగ్లో కానీ జమిలీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే డీలిమిటేషన్ పూర్తయిందో దట్ ఇస్ అ ప్రియాంబుల్ ఎక్సర్సైజ్. అంతే కదా, ఇప్పుడు వెంబడే వెళ్ళిపోతారు. సో అందుకని వీళ్ళు ఆతృత పడుతున్నారంటారా మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక టెరిటరీ కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, వీడికి డీలిమిటేషన్లో 2 లేదా 3 అనుకోండి, వీడికి మొత్తం దాని పట్టుపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా దోపిడీకి అలవాటు పడుతున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా నేను కోల్పోతాను కదా అన్న దగ్గర ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇప్పుడు వేసుకుంటుంది కొన్ని రీచ్లు ఏలవే ఉంటాయి, అలాగే ఉంటాయి. సో వాళ్ళ రీచ్ల్లో కూడా వీళ్ళు దౌర్జన్యం చేయడానికి ప్రభుత్వ పరంగా వీళ్ళకి వెసులుబాటు ఉంది కాబట్టి జరుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నారు? పర్సంటేజ్లు తగ్గిపోయి కాంప్రమైజ్ అవుతున్నారు. సో మీరు ఒకటి గమనించుకోగలిగితే సార్, హార్డ్లీ 40-45 నియోజకవర్గాలు ఉంటాయి సార్. అంతే ఏది ఇసుకకు సంబంధించినట్లు. దీని నుంచే ప్రతి ప్రభుత్వానికి తలకాయ నొప్పి. ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారు చూద్దాం. పిఠాపురం వర్మ గారు. అంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తాం. వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదాం, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క.
ఎవరు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి అంటే సర్దుకున్నాం. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు, సెకండ్లో లారీలు ఇక్కడి నుంచి పోయినాయి, జేసీబీ మిగిలింది ఇక్కడ. సో అది ఇక్కడ మలివారి తోట. ఆంధ్ర రాష్ట్రం గత అంటే లాస్ట్ 5 years ప్లస్ ఈ ఇయర్ నుంచి చూసుకుంటేనండి, నర్సాపూర్లో మాజీ ఎంపీ మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అంశలో నాడు రఘురామ కృష్ణరాజు గారు, నేరు వర్మ గారు ఈ రాచ సామాజిక వర్గం నుంచి వచ్చి రూలింగ్ గవర్నమెంట్ మీదే వాళ్ళు అందులో నుండి తప్పులు వేలెత్తి చూపించే ప్రక్రియకి తెరలేపారు. ఇప్పుడు ఏదైనా చూడండి, గతంలో రాజులు సామ్రాజ్యాలను పరిరక్షించుకుంటూ ఉండేవారు. అలా రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి ఆనాడు రఘురామ కృష్ణరాజు గారు అయితే ఈరోజు వర్మ గారు. మీరు అందులో క్రిటికాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ మీద ఆడిపోసుకుంటూ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఈయన వర్మ గారు. మీకు ఇంకోటి చెప్తున్నా సార్, స్థానికంగా ఈయన నెట్టనిలో నిలబడిన తాడి చెట్లో నిలబడ్డాడు అక్కడ. ఈ రోజుకి కూడా ఆయన స్థానికతని పవన్ కళ్యాణ్ గారు గెలిచినా సరే వర్మ అంటే తాడి చెట్టుని ఎలా తలెత్తి చూస్తారో అలా తలెత్తుకునే పరిస్థితి. ఎందుకంటే స్థానికులు చుట్టూనే తిరుగుతున్నాడు రాజకీయం. నా రైతులు 2 తట్ల బట్టికెళ్తేనే పోలీస్ స్టేషన్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తున్నాయి. 200 లారీలు ఎత్తుకెళ్ళినా దిక్కు దివానా లేదని అడిగాడు ఆయన, రేచీకటితో పోల్చారు, అడిగేశాడు. ఈ కడుగుడు కార్యక్రమం దేనికంటే సార్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది డీలిమిటేషన్కి నాంది పలికింది. రైట్. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన 3 సార్లు ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు ఆయన. అలాంటి ఆయన ఈరోజు స్థానికతను జస్టిఫై చేసుకోవడానికి ఈ పెటాపనం నాదే అని ప్రతి నిమిషం ప్రూవ్ చేస్తున్నాడు ఆయన. అండ్ మోర్ ఇవాళ మీకు ఒకటి గమనించండి సార్, రాష్ట్రంలో ఇప్పుడు కేకే గారు సర్వే అవ్వండి, లేకపోతే ఆయన రైజ్ అయిన సర్వే చేయనివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా చెప్తున్నారు. నిన్న పెటాపురంలో 28 టన్నుల పైచిలక బియ్యం సీజ్ అయింది సార్. ఆ రోజు షిప్ సీజ్ చేయమన్నారు. మరి ఈ లారీని ఎందుకు సీజ్ చేయలేకపోతారు? ఆఫ్టర్ ఇన్ హిస్ డొమైన్ అండ్ టెరిటరీలోనే ఉంటుంది కదా. అంటే మీరు అన్నట్టు ఇందాక చూడండి, మీరు అన్నారు ఈ కరప్షన్ అన్నది ఇంటెన్షనల్గా కంటెన్షనల్గా జరుగుతుంది, ఆర్గనైజ్డ్గా. సో ఆర్గనైజేషన్ ఏం లేదు, అది వాళ్ళ పాత ఏదో ఉందో ఆ పాతలోకి మళ్ళీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు జరిగిందని అపవాదం మోసే కార్యక్రమం వేసెస్ రేషన్ షాపులకు సంబంధించిన ఆటోలు తీసేయడం, మళ్ళీ పాత పద్ధతిలోనే మనం అందరూ క్యూలో చచ్చే కార్యక్రమానికి ఏకంగా చచ్చిపోయింది అనంతపూర్లో ఒక పెద్దమ్మ. జరుగుతున్న పరిణామాల్లో మీరు గమనిస్తే ఆద్యంతం వీళ్ళ పని సులువు చేసుకోవడానికి, ఎందుకంటే స్టిప్లో టు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. అవును. రైట్. ఇంకొక అంశం సార్, తిరుపతి మెట్ల దారిలోనే లిక్కర్ బాటిల్స్. నిజంగా ఎస్టానిషింగ్ అండి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఆశపడ్డారు. ఇంతకుముందు అంతా ఏంటంటే పాలిత క్రైస్తవులు రూల్ చేశారు ప్రభుత్వాన్ని, అందుకనే వెంకటేశ్వర స్వామికి అపచారాలు చాలా సందర్భాల్లో జరిగాయని అన్నారు. బట్ మరి ఇక్కడ సనాతన హిందువులే ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయని జనం ట్రోల్ చేస్తున్నారండి. మెట్లదారులు చూడండి, ఆ విజువల్ చూడండి మీకు అక్కడ మెట్లదారులు. నేను నిన్న చూసే చెప్తున్నాను, ఆ దేవదేవుడికి జరుగుతున్న అపచారాలు, ఈ యాగం శాస్త్రానికి సంబంధించిన ఈ విధమైన దౌర్భాగ్య స్థితి. అండ్ హయ్యెస్ట్ మీకు తెలుసో తెలీదు సార్, తిరుపతిలోనే హయ్యెస్ట్ లిక్కర్ షాపులు ఉన్నాయి, 24/7 వర్క్ చేస్తున్నాయి. ఇంతకన్నా పాథటిక్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు సార్ అక్కడ. దాంట్లో మీరు మెట్ల మార్గంలో అన్న దగ్గర అయితే ఈరోజు చిరుతపుల్లు భయం వీటి వలన కొంత ఇది ఉన్నప్పుడు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడండి. కూర్చొని తాగటం ఏంటి సార్, ఏం చేస్తుంది విజిలెన్స్? చేశారు సార్. మనకి వాడు బిఫోర్ లాస్ట్ మంత్ అంజాద్ ఖాన్ అని ఒకడు పిచ్చోట్ట, వాడు స్కూటర్ వేసుకొని పైకి వెళ్ళిపోయాడు ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా. వాడు జాగ్రత్తగా 2 అల్పజలం టాబ్లెట్స్ ఇచ్చి వెనక్కి పంపించేశారు. వాడు ఎందుకు వచ్చాడు? రంజాన్ పండుగ రోజు వచ్చి నేను పైన మా తాత పిలిచాడు ఖురాన్ చదవటానికి వచ్చాను. అనుమానించలా వదిలేశారు. చిన్న వెహికల్ మీద స్టిక్కర్ ఉంటేనే ఆపుతున్నారు, మరి ఆయన పంపించారు. ఇవన్నీ కొంచెం బాధాకరమైన విషయాలు సార్. ఈ విజిలెన్స్ ఏం చేస్తుంది సార్? మీరు చూడాలి. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, టీటీడీ చైర్మన్ ఎప్పుడైతే బిఆర్ నాయుడు అయిన దగ్గర నుంచి ఈ దరిద్రానికి అంతు లేకుండా ఉంది. తర్వాత ఆగమ శాస్త్రానికి సంబంధించిన ఆ పెద్ద జీర అక్కడ ఉంటాడు, ఎందుకు ఉన్నాడో నాకు తెలీదు. ఈ రోజు కూడా ఇలాంటి విషయాల్లో అంజాద్ ఖాన్ అనే అతను సరే ఒకటి సార్, ఈ రోజు రాయల్గా కూర్చున్నాడు, అక్కడ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నాడు, అతను పిచ్చోడని లేబుల్ వేసి పంపించేశారు. సరే ఒకటి, ఆయన డిక్లరేషన్ ఇచ్చిన లేదో నాకైతే పూర్వపరాలు తెలియవు. ఎవరన్నా లౌకిక దేశంలో ఆయనకి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళిన పర్పస్ వేరు కదా. సరే అది మళ్ళీ చెప్తున్నాను, పర్పస్ ఆయన్ని జస్టిఫై చేయకుండా ఆయన పిచ్చోడని ముద్రేస్తే ఆయనే చెప్తున్నాడు, నేను ఫలానా అసలు తమిళనాడు ఇది అసలు మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయాను కూడా అన్నాడు. కొన్ని డెలిబరేషన్స్ వస్తూ ఉంటాయి సార్. ఇది నేను ఒకటే చెప్తా, ఇవాళ మీరు జరుగుతున్న వాటికి బాధ్యత ఏది? మన తిరుపతిలో పోలీస్ వ్యాన్ ఒకటి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో అందరూ చూశారు. అండ్ ఇంకొకటి ఈరోజు రీసెంట్ పాస్ట్లో
ఈ తనిఖీలు అన్నవి మనందరికీ కనీసం క్షమాపేక్షలు ఉంటాయి సార్. ఉండవు. అలాంటిది అసలు ఈ ఫ్రిస్కింగ్ ఉంటుంది నుండి కూడా ఏ ప్రాతిపదిక మీద వెళ్ళగలుగుతున్నాడో నాకైతే అర్థం కావట్లే. ఇవి ఖచ్చితంగా సార్ సెక్యూరిటీ 200% ల్యాప్సెస్. వీళ్ళకి ఏంటంటే సార్ అబద్ధాల పునాదుల మీద అభియోగాలు మోపుకొని కాలక్షేపం చేసే దగ్గర అవి బూమరంగా ఆల్దిట్టు తిరుగుతున్నాయి. ఇది మాత్రం తీవ్రంగా ఖండించవలసిన విషయం. తిరుపతి సన్నిధిలో అపవిత్ర కార్యక్రమాలు, ఆ స్వామివారి సన్నిధిలో మరి ఇలాంటప్పుడు ఏవో ఆ మంటలవన్నీ పెట్టి ఇది చేస్తారు సార్, ప్రక్షాళన ఏదో అన్నారు కదా లాస్ట్ టైం. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? బస్సు చేస్తారేమో. ఎప్పుడు చేస్తారు సార్? సార్ ఒకటి గుర్తుంచుకోవడం, కొవ్వు కలిసిందన్న దానికి ప్రక్షాళన చేశారు, మరి కింద ప్రాణాలు పోయిందని ప్రక్షాళన అందులో చేశారా? నెయ్యి లేదట. మళ్ళీ దాని గురించి రేపు మాట్లాడుకుందాం. కల్తీనే అన్నారు కదా, నెయ్యి లేకుండా లడ్డు తయారైందని వచ్చింది, దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే సర్వే సత్యాలు ఎలా ఉంటున్నాయి అనే దాని మీద విశ్లేషణ చేశారు ప్రసాద్ గారు. 5-6 అంశాల మీద వ్యతిరేకత, అసంతృప్తి పెరిగిపోయిన దరిమిలా ఒకప్పుడు మరి కూటమికి అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చి, వాస్తవం కూడా అది వాళ్ళు అనుకూలం ఇచ్చారని కాదు, వాస్తవం కూడా అదే కనిపించింది. 134